దేశమంతా ఆంధ్రప్రదేశ్ గంజాయి. హిమాచల్ ప్రదేశ్లోని మలానా క్రీము, కేరళ ఇండికి గోల్డ్ రకం తోసి శీలావతి గంజాయికి గిరాకీ పెట్టిందట. అంటే హిమాచల్ ప్రదేశ్లోని మలానా క్రీము, కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను కూడా తోసి శీలావతి గంజాయికి మంచి రేటు పెరిగిందనమాట. ఏపీ గంజాయి మంచిది. 4 ఏళ్లలోనే 23 లక్షల కిలోలు పట్టింది గవర్నమెంట్ పట్టుకుంది. అందులో 70% శీలావతి రకమే. ఆంధ్ర సరిహద్దులు విశ్వరూపంగా ఈ గంజాయి సాగు చేస్తున్నారు అనమాట. అక్కడి నుంచి దేశంలో వివిధ రాష్ట్రాలకు స్థానికంగా కిలో గంజాయి 10,000. రాష్ట్రాలు మారే కొద్దీ 1,20,000 దాకా జరుగుతుంది. ఎకరా సాగుతో 6 నెలల్లోనే 9 లక్షల లాభం వస్తుందన్నమాట ఈ గంజాయి సాగుతోటి. ఆంధ్ర సరిహద్దులు గంజాయి తోటలు శీలావతి రకం ఎండు గంజాయి అనమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. శీలావతి రకం గంజాయి రానానిగా చలామణి అవడానికి కారణం ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలోని వాతావరణం, దాని నేల స్వభావం అనమాట. అక్కడ ఉన్న నేల స్వభావం వాతావరణంతో ఈ శీలావతి గంజాయి మంచి రేటు పడుతుంది అనమాట. మంచి రానిగా ఉందన్నమాట. అవి ఈ గంజాయికి ఒక రకమైన ప్రత్యేకతను కూడా తెచ్చాయి. శీలావతి గంజాయికి నేల స్వభావం, వాతావరణం అనమాట. శీలావతి గంజాయి మొక్క చూడడానికి అచ్చం బంతిపూల మొక్కలే ఉంటుందన్నమాట. అంతే ఎత్తు పెరుగుతుంది. బంతిపూల మొక్కలే ఉంటుంది, అంతే ఎత్తు పెరుగుతుంది. ఈ పంటకు నీరు ప్రధానం. గడ్డలు వాగులున్న ప్రాంతంలో సాగు చేస్తున్నారు. రబీ సీజన్ సమీపంలోని గడ్డ నుంచి నీటిని మళ్లిస్తారు. శాస్త్రీయంగా ఎకరానికి 200 చోట్ల చిన్నపాటి గోతులు తవ్వుతారు. ఒక్కో గోతులో 15 నుంచి 20 విత్తనాలు నాటుతారు. అవి వారంలో మొలకెత్తి 4 రోజుల్లో మొక్క దశ చేరుకుంటాయి. చీడపేలు పట్టిన ఆకులు వెంటనే తొలగిస్తారు. పురుగు మందులు పిచికారీ చేస్తారు. ఏటా జూలైలో పంట వేస్తే ఆ తర్వాత 5 నెలలకు డిసెంబర్లో పంట చేతికి వస్తుంది. జనవరిలో కోతకు వస్తారు. పంట కోతకు వచ్చినప్పుడు వ్యాపారులు రైతు దగ్గరికి వచ్చి తీసుకువెళ్తారు. రవాణా బాధ్యత కూడా రైతులది కాదు, వ్యాపారులదే. ఈ పీఓబీలోని ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని శీలావతి, రాజహంస, కాలపత్రి అనే 3 రకాల గంజాయిలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మూడింటిలో శీలావతి రకానికి డిమాండ్ ఎక్కువ. శీలావతి సాగు వల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. శీలావతి గంజాయి సాగు వల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. అందుకే పెద్ద సంఖ్యలో రైతులు పండిస్తున్నారు. 1 ఎకరా భూమిలో గంజాయి సాగుకు ₹1,00,000 ఖర్చు అవుతుండగా 500 మేలైన శీలావతి నాణ్యమైన రకం దిగుబడి వస్తుంది. 500 కిలోల మేలైన శీలావతి నాణ్యమైన రకం దిగుబడి వస్తుంట. స్మగ్లర్ సైతం గిరిజనుల ఇళ్ల వద్దకి వచ్చి కిలో 10,000 అంటే ప్రస్తుతం రేటు అనమాట చెప్పును చెల్లించి ఎండు గంజాయి తీసుకెళ్తారు. వాటి ప్యాకింగ్, మైదానాల తరలింపు అంతా స్మగ్లర్లే చూసుకుంటారు. ఎకరా భూమిలో ₹1,00,000 పెట్టుబడి పెట్టి గంజాయి సాగు చేస్తే కేవలం 6 నెలల వ్యవధిలోనే ₹9 లక్షల వస్తుందన్నమాట చేతికి అందుతుంది. ఈ ఏజెన్సీలో మరే పంటకు ఇంత డబ్బులు రావటం లేదు. అందుకే ఎక్కువ మంది గంజాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది వ్యాపారులు ఆదివాసీలకు డబ్బులు ఆది చూపి వారితో శీలావతి పండిస్తున్నారు. అమాయక గిరిజనుల వద్ద నుంచి కిలో ₹10,000 కొనుగోలు చేస్తూ ఈ మాఫియా మోటార్లు ఎంత ఎక్కువ దూరానికి రవాణా చేస్తే అంత ఎక్కువ మేర ధర పెంచుతూ పోతూ ఉన్నారన్నమాట. విశాఖ నుంచి తెలంగాణ చేరేసరికి ధర దాదాపు 50,000 పెరిగి ముంబై, కోల్కతా వంటి నగరాలు చేరుకునేసరికి 80,000 నుంచి 1,20,000 దాకా పలుకుతుంది అన్నమాట. అలాగే రాష్ట్రానికి చేరుకునే కొలితే ఎక్కువ రేటు పెరిగిపోతుంది అన్నమాట. విశాఖ మన్య ప్రాంతాలు ఒడిశాలోని కోరాపుట్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలు గంజాయి రవాణా అవుతుంది. గతంలో స్థానిక వ్యాపారులు ఇతర రాష్ట్రాలు సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు నేరుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు వచ్చి గంజాయిని కొని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు. కొందరైతే గిరిజనులకు సాగు అవసరమైన డబ్బు కూడా ముందే ఇచ్చేస్తున్నారు అనమాట. పంట వచ్చాక మొత్తం తామే తీసుకెళ్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్ల సంపాదిస్తున్నారు. వీరి ద్వారా తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవా, ఈశాన్య రాష్ట్రాలకు ఈ గంజాయి ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. అక్కడ ఈ గంజాయిని పోలీసులు పట్టుకుంటే మూలాలు ఎక్కువగానే ఏపీలోనే తేలుతుండడం రాష్ట్రానికి పెద్ద చెడ్డపేరు తెస్తుంది. అంతేకాకుండా విశాఖ చుట్టుపక్కల జిల్లాల్లోని యువత ఈ మత్తుకు బానిసలే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తు కారణంగా ఆయా జిల్లాలో నేరాల రేటుకు పెరుగుతున్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. దేశ రాజధాని ముంబై క్లబ్బుల్లో కూడా ఏపీ గంజాయి ఎక్కువ రాజ్యం వెళ్తుంటారు.
కలకత్తా పాన్ షాపుల్లోని ఏపీ గంజాయి, తెలంగాణ పలు జిల్లాలో గల్లీ గల్లీకి ఏపీ గంజాయి. భారతదేశంతో పాటు హస్తినా నుంచి ఇటు తమిళనాడు చెన్నై దాకా ఎందెందుకు వెతికే చూసినా అందంది ఏపీ గంజాయి జాడే అన్నమాట. ప్రజలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా కొలగొట్టే ఈ ముమ్మారి ఆసేతు హిమాచల్ విశ్వరూపం చూపుతుంది. దీనికి కారణం ఆంధ్రావతి సరిహద్దు ప్రాంతాలు పండించి అత్యంత నాణ్యమైన సేలవత రకం గంజాయి. గతంలో హిమాచల్ ప్రదేశ్లో పండే మలానా క్రీమ్ రకానికి చెందిన గంజాయి, కేరళలో ఎక్కువగా పండించే ఇడుక్కి గోల్డ్ రకం చెందిన గంజాయికి దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉండేది. గతంలో హిమాచల్లో పండించే మలానా క్రీమ్ గంజాయికి కేరళలో పండించే ఇడుక్కి గోల్డ్ రకానికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ప్రస్తుతం ఆ డిమాండ్ని శీలావతి, ఆంధ్రాలో పండించే శీలావతి చేజిక్కించుకుంటారు. కానీ నాణ్యతలో రెండింటికన్నా మెరుగ్గా ఉంటుందన్నమాట. అంటే గోల్డ్ రకం గంజాయికి దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్, కానీ నాణ్యతలో రెండింటికన్నా మెరుగ్గా ఉన్న శీలావతి. ధర తక్కువ కావడంతో శీలావతి రాగానే గిరాకీ విస్తృతంగా పెరిగిపోయింది. ఎంతగానంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గడిచిన 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న 23 లక్షల కిలోల గంజాయిలో 70% అంటే దాదాపుగా 16 లక్షల కిలోల పైగా ఏపీ నుంచి సరఫరా అయింది. ఇదంతా దొరికిన గంజాయి లెక్క. దొరకలేని గంజాయి ఎంత ఉందో తనిఖీలు దొరకకుండా అధికారులు కలగప్పించేందుకు కూడా కలుపుకుంటే భయం కలిగించే లెక్కలు అవుతాయి. ఏమిటి దీని ప్రత్యేకత కూడా ఉంటుంది. అంటే గంజాయి సాగును కట్టడి చేయాలని కేంద్రం ఎన్సీబీని ఏర్పాటు చేసింది. అంటే సదరు సెక్టార్లోని 5 రాష్ట్రాలు ఏపీ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో గంజాయిలు ఎక్కువగా పండిస్తున్నంతటి ఇటువైపు దృష్టి పెట్టట్లేదని చాలామంది అనుకుంటున్నారు. గంజాయి సాగును కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా అధికారులు అక్టోబర్ నుంచి శాటిలైట్ సాయంతో అనుమానాస్పద ప్రాంతాల్లో ఫోటోలు తీస్తున్నారు. ఎక్కడైనా గంజాయి సాగు అవుతున్నట్టు కనిపిస్తే భౌతిక నిర్ధారించుకుని గ్రైహౌండ్స్ స్పెషల్ పార్టీని పంపుతున్నారు అన్నమాట. ఆ తర్వాత పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రెవెన్యూ అధికారులు వెళ్ళి పంటను నాశనం చేస్తున్నారు. రైతుతో పాటు సాగుకు అడ్వాన్సులు ఇచ్చిన వ్యాపారుల వివరాలు కూడా సేకరించి వాళ్ళని కూడా కేసులో తీసుకుంటున్నారు. వాళ్ళ వివరాలు తీసుకుని వాళ్ళని కూడా కేసులు నమోదు చేస్తున్నారు. గంజాయి కేసులు 3 సార్లు కంటే ఎక్కువ సార్లు దొరికితే, గంజాయి కేసులని 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు దొరికితే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు పెడతారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గితే తప్ప పూర్తిగా నిలుపుకోలేము అనమాట. ఈ పీడీ యాక్ట్ని కూడా అదనమాట. పీడీ యాక్ట్ చాలా డేంజర్. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో 914 మంది ఖైదీల్లో ఉండడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు 1770 మంది ఖైదీలు ఉన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో 914 మంది ఖైదీలను ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ 1770 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 70% గంజా కేసులో దొరికిన వారే. ఇందులో 70% మంది గంజా కేసులు దొరికారనమాట. రిమాండ్ ఖైదీలే. 1995 మంది శిక్షణ పడిన వారు 375 మంది అన్నమాట. అంటే ఇక్కడ రిమాండ్ ఖైదీలు 1395 మంది ఉంటే అందులో 94 మంది శిక్షణ పడిన ఖైదీలు ఉన్నారన్నమాట. ఖైదీల్లో ఈ చట్టం కూడా వచ్చి అరెస్ట్కి వచ్చిన వారు భయపడి 11 మంది వరకు ఉన్నట్లు అన్నమాట. వీరు 90% మంది గిరిజనులే కావడం గమనార్హం. గంజాయి కేసు నమోదు చేస్తే నిందితుడికి 6 నెలల వరకు బెయిల్ ఇవ్వరు. గంజాయి కేసు ఎవరిపై నమోదైతే ఆ నిందితుడికి 6 నెలల వరకు జైలు ఇవ్వరు అన్నమాట. బెయిల్ ఇవ్వరు. బెయిల్ కోసం ఏ లాయర్ వద్దకు వెళ్ళినా 1,00,000 వరకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. గిరిజనులకు అక్షరాత లేకపోవడం, అంత డబ్బులు ఖర్చు పెట్టి శిక్షణ తీసుకోవడం అంటే ఖరీదైన వ్యవహారాన్ని చాలామంది బెయిల్ పిటిషన్ని వెనకడుగు వేస్తూ జైల్లో తీసుకోవాలని మొగ్గుతున్నారు. అంతేకాకుండా ఈ కేసుల్లో శిక్ష పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు సభ్యత్వం కూడా అనర్హులు అవుతారన్నమాట. అందుకనే అందరూ ఆలోచించి
ఒడిశా సరిహద్దులోకి వెళ్ళారన్నమాట. గంజాయి సాగును కట్టడి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సారపడుతుంది. సదర్ సెక్టార్లోని 5 రాష్ట్రాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నమాట. ఈ విధంగా గంజాయి సాగు గురించి కష్టపడుతున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.